ఫర్ ద పీపుల్. నేను స్వప్న. హస్తిన వేదికగా తెలంగాణ రాజకీయం రంజుగా మారుతుంది. కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఎవరి లక్ష్యం వారిది. అమృత టెండర్ల అవకతవకలపై ఫిర్యాదుతో కేటీఆర్, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల కసరత్తుతో రేవంత్ రెడ్డి. కేటీఆర్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా, లేకపోతే రేవంత్ వ్యూహాలు, లక్ష్యాలు అధిష్టానం పెద్దల వరకు వర్కౌట్ అవుతాయా అనేది చూడాలి. అయితే ఒకరి తర్వాత ఒకటి మేము మీ మీద కంప్లైంట్ చేసుకుంటాము, మీరు మా మీద కంప్లైంట్ చేస్తే తిరిగి మళ్ళీ మేము మీ మీద కంప్లైంట్ చేస్తాం. ఒక బెదిరింపు ధోరణి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గతంలోనే, ఈ రోజు మాట కాదు ఇది, గతంలోనే అమృత్కి సంబంధించి అమృత టెండర్స్వి అవకతవకలు జరిగాయి. ఏదైతే రేవంత్ రెడ్డి బావమరిది ఉన్నారో సృజన్ రెడ్డి సంస్థ సోద్కి ఈ యొక్క టెండర్లని కట్టబెట్టారు. ఏ ఉద్దేశంతో కట్టబెట్టారు, ఏమాత్రం అర్హత లేని ఈ కంపెనీకి కట్టబెట్టారన్నారు. ఇందులో ముఖ్యంగా 8,888 కోట్లకు సంబంధించి ఈ టెండర్లు ఇచ్చారు. మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బహిర్గతం చేయండి అని చెప్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడే నేను ఢిల్లీలో అడుగు పెట్టాను, అప్పుడే హైదరాబాద్లో ప్రకంపనలు పుడితే ఎలా, ముందుంది ఇంకా ఎంతో అంటూ కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారు. మరి అది ఎవరిని ఉద్దేశించి పెట్టారు, దేని ఉద్దేశంతో పెట్టారు? మరొక పక్క రేవంత్ రెడ్డి కూడా హస్తినలో ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఏఐసిసి నేతలను కలవనున్నారు. ఇక రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని ఢిల్లీ పెద్దలతో ఈరోజు మాట్లాడనున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇద్దరు ముఖ్య నేతలు ఢిల్లీ పైన వెనకాల కారణాలండి. ముఖ్యంగా కేసీఆర్ మాటలు కూడా కౌంటర్ అయితే ఇచ్చారు. మరి కేటీఆర్ ఎందుకు వెళ్లారు? కేసుల మాఫీ కోసమే వెళ్లారా, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి బీఆర్ఎస్ నేత సతీష్ గారు ఉన్నారు. అలాగే మనకి స్టూడియోలో అలాగే మనకి జూమ్ లైవ్లో పొలిటికల్ అనలిస్ట్ అందర్ సత్యం గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి నవీన్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా సతీష్ గారు, కేటీఆర్ ఉన్నట్టుండి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అనేది పొంగులేటి ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం ఇప్పుడు ఈ రేస్కి సంబంధించి ఒక కేసు అయితే ఫైల్ అయింది, ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కూడా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి దానికి ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన వెంటనే ఆ యొక్క విచారణ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేసుల భయంతో ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇదొక బ్లాక్మెయిల్ ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. గతంలో ఎప్పుడు లేనిది, ఏవి జరగనిది, అమృత టెండర్స్కి సంబంధించి ఒక అభియోగాన్ని తీసుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్తానంటూ కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ మాటలకి మీరేమంటారు? ఎందుకు వెళ్ళారు అసలు కేటీఆర్? ఏంటి ఆంతర్యం? ఇప్పుడు పొంగులేటి గారు మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే నిజంగా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తుంటే దానికి న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ ఉంటుంది, పోలీసు యంత్రాంగం ఉంటుంది, దాని మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ పొంగులేటి గారు సీఓలు వెళ్ళి అక్కడికి వెళ్ళి బాంబులు పేలుస్తున్నారు దీపావళికి, అది ఏ బాంబు పేలలేదు. ఈరోజు ఆయనని ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్పేటి అన్ని ఉత్తిమాటలేని ఆయన అని చెప్పేసి వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకులే వాళ్ళే ముచ్చట ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పుడు వీళ్లకు భయం ఎందుకండి కాంగ్రెస్ నాయకులకు? ఇప్పుడు నిజంగా ఆయనని మీరు అరెస్ట్ చేయాలనుకుంటే, దొంగ కేసులు పెట్టాలనుకుంటే కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నేను 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం, దానికి అరవింద్ కుమార్ గారికి ఆర్డర్స్ మీద సైన్ చేసింది వాస్తవం, నేనే అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో ఎలాంటి అవినీతి లేదు. ఈరోజు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ రేసింగ్ కార్లను తీసుకొచ్చి ఈరోజు ప్రపంచమంతా కూడా మన తెలంగాణ వైపు చూసే దిశగా, ఇప్పుడు 700 కోట్ల వరకు ఆదాయం వచ్చే దిశగా ఎన్నో విధాలుగా ఈరోజు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ జనరేషన్. ఇప్పుడు ఆటోమేటిక్ ఈ పెట్రోల్, డీజిల్ అన్ని తక్కువైపోయి బ్యాటరీ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీస్ కంపెనీస్ కూడా హైదరాబాద్కి వచ్చిన సందర్భాలు మనం చూసినాం. పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. మీరు అనవసరంగా దాన్ని ఆపి ఇబ్బంది చేసి, అంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టిన కంపెనీస్ కానీ, లేకపోతే కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీస్ కానీ కావాలని ఆయనకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఆపి ఏదో సునకానందం పొందుతున్నారు అని చెప్పి అందులో ఏం లేదు. ఈరోజు కేటీఆర్ గారు అమృత్ టెండర్ల గురించి, వాళ్ళ బామ్మవారికి సంబంధించిన అమృత్ టెండర్ల గురించి గతంలో కూడా కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి స్పందించిన ఇప్పుడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చెప్పడానికి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళందరూ కూడా బృందం అంతా వెళ్ళింది. ఇప్పుడు మీకు ఎందుకు అంత భయం? మీరు తప్పు చేయకపోతే
మీ రేవంత్ రెడ్డి గారు బామ్మర్తికి నిజంగానే ఆ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ ఏ కంపెనీకైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈరోజు మీరు 2 కోట్ల ప్రాఫిట్ ఉన్న ఒక కంపెనీకి 1137 కోట్ల ప్రాజెక్ట్స్ మీరు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారని చెప్పి తెలంగాణ సమాజం కూడా క్వశ్చన్ చేస్తుంది. అంతే ఎడ్యుకేటెడ్ అండి, అందరికీ తెలుసు. ఒక చిన్న కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒక చిన్న గవర్నమెంట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ టెండర్ రావాలంటే దానికంటూ కొన్ని అర్హతలు ఉంటాయి. మరి ఈయనకి ఏ అర్హత ఉందని చెప్పి ఈరోజు 1137 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చిర్రు, అంటే టెండర్లు ఇచ్చిర్రు. అంటే ఈ అర్హత ఏంది? కేవలం కేటీఆర్ కేవలం రేవంత్ రెడ్డి గారి బామర్దనే అర్హతతో కదా ఇచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినప్పుడు వాళ్ళ ప్రాంతంలోనే కొడంగల్లోనే ఈరోజు తెలంగాణ ఆగమైపోయింది. తెలంగాణలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడంగల్లోనే ఫార్మా వాళ్ళ అల్లునికి ఏదో ఇంకొకరికో ఫార్మా కంపెనీలు అప్పయిపోదామని ఫార్మా కంపెనీలు పెట్టిద్దాని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ కొడంగల్ ప్రాంతంలోనే భూములన్నీ ఆక్రమిద్దాం, భూములన్నీ తీసుకొని ఫార్మా కంపెనీ పెడదామంటే ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో చూసినామండి స్వప్న గారు, మా భూములు మాకేనని మరలవడ్డగానమా తిరగబడ్డరాగమా అని పాటలు మనం గద్దర్ గారు పాటలు మనం విన్నాం. అంటే ఆ రోజు ఉద్యమాలు చేసి మా భూములు మాకు కావాలని చేసి ఉద్యమాలు చేసిన రోజులు చూసినాం. ఈరోజు తెలంగాణలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన సస్యశ్యామలంగా ఎంత అద్భుతంగా పాలన జరిగింది. ఎక్కడ ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా రైతాంగం కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాలు ఆనందంగా బతికిన రోజుల నుంచి ఈ రోజు ఎక్కడికి వచ్చినాం తిరగబడతా ఉన్నారు. ఎప్పుడైనా గతంలో మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్న గత 10 సంవత్సరాలల్లా ఎవరైనా అధికారుల మీద తిరగబడ్డ రోజులు ఉన్నాయా? ఈ రోజు చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని నమ్మి పాపం ఎవరైతే అధికారులు దెబ్బలు తింటా ఉన్నారో వీళ్ళు చేసే పనులకు, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా దౌర్భాగ్యమైన పాలన నడుస్తుంది ఈ తెలంగాణ. ఇంతకుముందు తెలంగాణ అంటే బయట దేశాలు కూడా కానీ లేకపోతే దేశంలో ఎక్కడ పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రతి ఒక్కరికి పౌరుషం గల తెలంగాణ. ఈరోజు తెలంగాణలో సాధించలేదంటలేదు. తెలంగాణలో అద్భుతమైన పంటలు పడినాయి, తెలంగాణలో అద్భుతమైన ఐటీ కంపెనీ ఎగుమతులు జరిగినాయి, తెలంగాణలో అద్భుతమైన అంటే అన్ని విధాలుగా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా మనం పనిచేసినాం. ఈ రోజు ఎక్కడ చూస్తా ఉంది? తెలంగాణ వైపు చూస్తే ఏం జరుగుతుంది? 144 సెక్షన్లు పెడతారు, ఎక్కడ చూసినా నిర్బంధిస్తారు. ఎక్కడ చూసినా ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద కొనుగోలు కేంద్రాలు పెట్టలేక రైతులు అక్కడ విలవెల్లాడుతూ ఉన్నారు. ఈరోజు పోలీసుల భార్యలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సెక్రటేరియట్ చుట్టూ 144 సెక్షన్లు పెడతా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు అన్ని వర్గాల దళిత బంధు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దళిత బంధు అడిగితే మీరు లాఠీ చార్జులు చేస్తారు. అంటే ఆటో డ్రైవర్లు ఆటో అన్నలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ధర్నాలు చేయని వాళ్ళు ఎవరండి? ధర్నాలు చేయని వాళ్ళు కేవలం ధర్నాలు చేయని ఎవరు ఉంటారు? ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ధర్నాలు చేయలేదు కాబట్టి, కానీ సబ్బండ వర్గాలు ఇవాళ ధర్నాలు రోజు తెలంగాణ అంతా ఆగమైపోయింది. హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ అంతా పోయే పరిస్థితి వచ్చింది, ఆగమైపోతుంది. దయచేసి మీ కుటుంబ పాలనను పక్కన పెట్టి, మీరు గతంలో అన్నారు కేసీఆర్ గారి కుటుంబ పాలన, వీళ్ళది కుటుంబ పాలన అన్న సందర్భం నుంచి ఈ రోజు ఏది కుటుంబ పాలన అండి? ఎవరు తమ్ముళ్ళు బతుకుతా ఉన్నారు, ఎవరు బామాదులు బతుకుతా ఉన్నారు, ఎవరు అల్లుళ్ళు బతుకుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. సతీష్ గారు ఒక నిమిషం. అలాగే మనకి మరొక గెస్ట్